తమలపాకు జ్యూస్. తమలపాకు జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తమలపాకులు, పుదీనా, పంచదార, యాలకులు, నిమ్మకాయ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనకి జస్ట్ ఒక ఆకు అలా మన ఇంట్లో ఉంది అనగానే దాన్ని వేస్ట్గా పడేయకుండా జ్యూస్ చేసి తీసేసుకోవచ్చు. అన్నిటికంటే సింపుల్ ఏంటంటే దాన్ని ఏ కూరలోనో ఎందులోనో మిక్స్ చేసేస్తే కనుక అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆకు అనగానే మనకి ఏంటంటే ఫస్ట్ ఈ గ్రీన్ కలర్, చక్కటి గ్రీన్ కలర్ కదా, ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా క్లోరోఫిల్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం క్లోరోఫిల్ రావాలి అని అంటే అది ఆక్సిజన్ తయారు చేస్తుంది అనమాట. బయట నుంచి కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్ తీసుకుని అది క్లోరోఫిల్ అనేది తయారు చేస్తుంది. ఆ క్లోరోఫిల్ ఏంటంటే దాంట్లో బోల్డంత ఆక్సిజన్ ఉంటుంది అనమాట. అందుకని ఇది మనకి డీటాక్సిఫైయింగ్ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నట్టు అనమాట. ఆకుకూరల నుంచి మనం గ్రీన్ కలర్గా ఏదన్నా తీసుకున్నాము అంటే దాంట్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా మన బ్లడ్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మనకి ఎయిర్ కావాలి, ఎక్కువ ఆక్సిజన్ కావాలన్నమాట. సో ఆ బ్లడ్ ఆక్సిజనేటెడ్ అయి ఉంటే కనుక మనము చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతాము, చాలా యాక్టివ్గా కూడా ఉంటాం అనమాట. అందుకోసం అనేసి ఆకుకూరలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోలేని రోజున కంపల్సరీ తమలపాకు తీసుకోండి. ఇలా జ్యూస్లాగా కూడా చేసి తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ తమలపాకుని గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా పెద్ద దాంట్లో చేసుకోవచ్చు, ఇక్కడ మనం పెద్ద దాంట్లో చేసుకోవచ్చు, కానీ తర్వాత చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి చిన్న దాంట్లో అయితే చక్కగా అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ తమలపాకుని మనం గ్రైండ్ చేసేసుకుందాము. కట్ చేస్తుంటే ఎంత మంచి అరోమా వస్తుందంటే ఆ ఫ్రెష్నెస్ వెంటనే అంత యాక్టివ్ అయిపోతుంది అనమాట. అలా ఉంది. సో ఫస్ట్ కొంచెం తమలపాకు, అలాగే పుదీనా ఆకులు జస్ట్ 2. ఇవి కూడా మనకి చాలా ఎక్కువ పంజెంట్ అంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది వాసన. ఒక్క ఆకు వేసేటప్పటికి మనకి వాసన మంచిగా వస్తుంది కాబట్టి జస్ట్ నేను ఇక్కడ 2-3 ఆకులు యాడ్ చేశాను. అలాగే యాలకులు కూడా మంచి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కాబట్టి వీటిలో జస్ట్ ఒక్కటి మాత్రమే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పంచదార. దీన్ని ఇప్పుడు చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో చక్కగా ఇలా మెత్తగా అయిపోయింది. మనము షుగర్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే అది పట్టుకొని చక్కగా గ్రైండ్ చేసేసింది. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది ఫ్లేవర్. సో దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు మెయిన్ పెద్ద దాంట్లో యాడ్ చేసేసుకుని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా నలిగిపోయిందో. సో 2 గ్లాసులకి సరిపడ్డ వాటర్, ఇప్పుడే కొంచెం నిమ్మకాయ కూడా పిండేద్దాము. కొంచెం అంత నిమ్మకాయ పిండి. నిమ్మకాయ పిండేటప్పటికి ఏంటంటే ఫ్రెష్నెస్ అనేది ఇంకా చాలా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం పల్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. సో అంతే, ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి, చాలా చాలా సింపుల్గా అయిపోయింది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము. సో తమలపాకు మనకి ఏంటంటే అది
సలైవాన్ని పెంచుతుంది అని చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే అరుగుదల అనేది పెరుగుతుంది అనమాట. భోజనం అయిన తర్వాత కిళ్ళి నవలటం అనేది కూడా అదే ప్రాసెస్ అనమాట. సో ఇంకొంచెం సలైవా వెళ్ళి తమలపాకుతో పాటు ఇంకా అంటే స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది, పవర్ఫుల్గా ఉంటుంది కదా, స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. సో మనకి అరుగుదల పెరుగుతుంది. అది ఒకటి మెయిన్ తమలపాకుతో మనకి. ఇంకోటి ఏంటంటే అల్సర్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక అది హీల్ చేస్తుంది అనేసి కొంత రీసెర్చ్ చెప్తుంది అనమాట. అల్సర్స్ ముఖ్యంగా ఏంటంటే ఇది మనం తమలపాకు తీసుకోవటం వల్ల ఆ సలైవా మ్యూకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయినప్పుడు పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అనేవి కొంచెం డైల్యూట్ అవుతుంది అనమాట మ్యూకస్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి. అప్పుడు మనకి ఆ హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇందులో ఉన్నటువంటి హీలింగ్ ఎలిమెంట్స్ కూడా కొన్ని మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో కొంత రీసెర్చ్ చెప్తుంది మేబీ ఇలాగ మనం జ్యూస్ లాగా చేసుకుని తీసుకోవచ్చు. ఏమంటే మధ్య మధ్యలో యూజువల్గా అసిడిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఆహారానికి గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసిడిటీ అనేది వస్తుంది అనమాట. ఆ టైంలో మనం ఇలాంటి జ్యూస్ కనుక చేసి తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకటేంటంటే మనకి ఆ అల్సర్ పెయిన్ నుంచి, అసిడిటీ పెయిన్ నుంచి, ఆ కడుపులో మంట నుంచి, దాని నుంచి ఉపశమనం ఒకటే రావటమే కాకుండా ఇంకోటి ఏంటంటే హీలింగ్ అనేది అవుతుంది. ప్లస్ మనము పచ్చటి ఈ జ్యూస్ తాగుతాం కాబట్టి అది మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది, ఎక్కువ యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది. ఆక్సిజన్ ఒకటే కాదు, కొంత ఫైబర్ ఉంటుంది, కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది, చక్కటి ప్రోటీన్. అలాగే దీని నుంచి మనకి బోల్డ్ అని మినరల్స్, విటమిన్స్ బోల్డ్ అని ఉన్నాయన్నమాట. సో సర్వ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా మనకి 2 గ్లాసులు వచ్చేసింది. సో చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇదే రెసిపీని మనము ఈ వాటర్ని ఏంటంటే కావాలంటే కొంచెం చాట్ మసాలా వేసుకుని కొంచెం కారంగా ఉంటుందన్నమాట. దాన్ని మనము ఐస్ ట్రేలో వేసే ఐస్ క్యూబ్స్ వేసుకుని వేరే ఏదైనా జ్యూస్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ క్యూబ్స్ అందులో వేస్తే కనుక ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తయారవుతుంది అనమాట. వేరే జ్యూస్ తయారు చేసినప్పుడు, ఏదైనా సింపుల్ జ్యూస్ తయారు చేసుకున్నప్పుడు, లేకుంటే మజ్జిగలో కానీ ఈ ఐస్ క్యూబ్స్ రెడీ అయిన వాటిని అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇందులో ఉన్న ఫీనాలిక్ యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే క్యాన్సర్ సెల్ గ్రోత్ని ఆపుతాయంట. సో రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే క్యాన్సర్ సెల్ గ్రోత్ ఆపుతుంది అని అంటే మరి పాన్ తీసుకుంటున్న వాళ్ళకి నోటి క్యాన్సర్ వస్తుంది కదా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. ఎందుకంటే అది డెఫినెట్గా వస్తుంది. అయితే యాక్చువల్గా ఏంటంటే పాన్లో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి ప్రమాదం ఉంది. అంటే ఎక్కువ సున్నం యాడ్ చేసినా కూడా నోరు పొక్కుతుంది. అలాగే టొబాకో అంటే పొగాకు అందులో ఎక్కువ యాడ్ చేసినా కూడా అది డెఫినెట్గా రెగ్యులర్గా మనం తీసుకోవటం వల్ల, సిగరెట్ కాల్చటము, పొగ పీల్చటమే ప్రమాదకరం అంటే ఇంకా పొగాకు దాన్ని డైరెక్ట్గా తీసుకోవటం అనేది ఇంకెంత ప్రమాదకరమో చూసుకోండి. అది కూడా మనం నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉంటుంటే ఇంకెంత ప్రమాదకరమో చూసుకోండి. సో అలాంటి వాటిని మనము డెఫినెట్గా అవాయిడ్ చేయటం అనేది చాలా అవసరం. సింపుల్ కిల్లీ చేసుకోవచ్చు మనము ఆకుతో, ఇవన్నీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. సో తమలపాకు జ్యూస్ రెడీ అయిపోయింది. తమలపాకు ప్రయోజనాలు మరికొన్ని మీకోసం మరొకసారి. తమలపాకుపై కొద్దిగా పసుపు రాసి పిల్లల తలకు పట్టిస్తే జలుబు సమస్య తగ్గుతుంది. అలాగే పాలిచ్చే తల్లులు పాలు పెరగటానికి తమలపాకులు తీసుకోవడం మంచిది. చిన్న గాయాల నుంచి రక్తస్రావం అవుతుంటే తమలపాకులని మెత్తగా రుబ్బి గాయంపై రాస్తే రక్తస్రావం ఆగుతుంది. తమలపాకులను గ్రైండ్ చేసి కొబ్బరి నూనెలో వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత తమలపాకును తింటే నోటి దుర్వాసన దూరం అయి నోరు ఆరోగ్యంగా ఉంటుంది.